మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును. మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధ బాగా వహించాలి. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరాలంటే శ్రద్ధతోని దీక్షతోని మీ యొక్క వృత్తిని వ్యాపారాన్ని నిర్వహించండి. ఈరోజు అనేకమైనటువంటి మీకు ఆలోచనలు కలిగి పనుల్లోపట ఇబ్బంది కలగవచ్చును. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల యొక్క సహకారాలు ఉంటాయి. మిత్రులు మీకు కొంతవరకు సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మేషరాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలను చదవడం వలన మరింత శుభయోగం పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. మీరు చిన్న ప్రయత్నంతో పెద్ద పనులు జరుగుతాయి. ధనపరంగా అనుకూలంగా ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంది. ఈరోజు ఉన్నత అధికారుల ద్వారా ఉద్యోగులకు ప్రశంస పొందే అవకాశం ఉన్నది. ఇంటి లోపట శుభకార్యాలు జరిగేటందుకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈరోజు వస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని తలుచుకొని నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క ఆర్థిక ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రుణపరంగా కొన్ని సందర్భాల్లోపట అప్పు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని అవసరమైతేనే మీరు రుణాన్ని తీసుకోండి. లేకపోతే దూరంగా ఉండండి. బంధుమిత్రులతోని ఈరోజు మీరు ఆచితూచి మాట్లాడాలి. తొందరపడవద్దు. మీకు వ్యాపారపరంగా ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నది. డబ్బు కూడా మీకు రావాల్సింది కొంత చేతికి వస్తుంది. మిథున రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.